వెల్కమ్ టు ఆకేర్ న్యూస్. అంటే ఇది చాలా అంటే కామన్ సెన్స్ ఇష్యూ కదా సార్. అంటే ఏంటి, ఒకవేళ మాకు ఇంత లాస్ జరుగుతుందని అనుకున్నప్పుడు ఇది మేము ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయలేము, మాకు ఇంకా 5 years టైం ఇవ్వండి. ఆ, లేదా మాకు లేదు ఈ టైంలో చేస్తాం, లేదా మీరు చెప్పిన అంటే ప్రపోజ్డ్ పర్సంటేజ్ కాకుండా ఇట్లా చేయగలం అని చెప్తారు. చెప్పాల్సిన అంటే ఈ మాత్రం జ్ఞానం ఇండిగోకి లేదని మనం అనుకోలేం కదా. కానీ అయినప్పటికీ కూడా మీరు చెప్తున్నట్టు మనం విన్నది కూడా అంటే రామ్మోహన్ నాయుడు గారు అందరికీ చెప్పిన విషయం ఏంటంటే, మేము కంటిన్యూ టచ్లో ఉన్నాం, మీటింగ్ అవుతుంది, చెప్తూనే ఉన్నాం, ఎప్పుడు మాకు ఈ సమస్య మా దృష్టికి తీసుకురాలేదు. సడన్గా ఇట్లా జరిగింది, ఇప్పుడు ఎందుకు జరిగిందో తెలుసుకునేందుకు మేము చాలా ఒక ఎంక్వైరీ వేసినాము, అదంతా చెప్తున్నారు. అంటే దీని వెనుక అంటే మాకు ఎందుకు మేము ఇంప్లిమెంట్ చేసినా చేయకపోయినా మేము సెంట్రల్ గవర్నమెంట్ మమ్మల్ని ఏమీ చేయలేదు అనేది ఒక ధీమా ఏమైనా ఉండవచ్చా? అన్నాను కదా, ఇప్పుడు 20 ఏళ్ళ సక్సెస్ స్టోరీ వల్ల వాళ్ళకి అటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమైనా వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఒకవేళ కనుక వాళ్ళు ఉన్న మ్యాన్ పవర్తో విత్ కొత్త గైడ్ లైన్స్ మనం మేనేజ్ చేయలేము అన్న ఒక ఫీలింగ్ వచ్చి ఉంటే, అంటే వాళ్ళకి ఎస్టిమేట్స్ ఉంటాయి కదా, వచ్చి ఉంటే వాళ్ళు ఏం చేసి ఉండాల్సిందంటే ఓవర్ నైట్ పైలట్స్ తయారు కారు, అది గ్యారంటీ. కాకపోతే వాళ్ళు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇండక్షన్ తక్కువైందంట. అంటే పైలట్స్ని కొత్తగా తీసుకోవడం లేదు, అది ఖచ్చితంగా మిస్టేకే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఎయిర్ కార్డ్స్ని తెప్పిస్తున్నారు అండ్ కొత్త కొత్త సెగ్మెంట్స్ని ఓపెన్ అప్ చేస్తున్నారు. మీకు తెలిసి ఉంటుంది, ఇప్పుడు వాళ్ళు ఈవెన్ ఫారిన్ కంట్రీస్ కూడా ఆపరేట్ చేస్తున్నారు. మొత్తము అంటే వాళ్ళ ఇండియాలో వాళ్ళ పర్సంటేజ్ ఎంత సార్? 64% ఉంది 64% మార్కెట్ షేర్. ఆల్మోస్ట్ మిగతా వాళ్ళు 28 to 25%, సారీ 25% ఏమో వీళ్ళది ఎయిర్ ఇండియా ఉంది. ఎయిర్ ఇండియా అండ్ విస్తారా కలిపి, అంటే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా వాళ్ళ సబ్సిడరీ ఇంకోటి, ఈ మూడు కలిపి. సో ఈ మూడింటి కలిపి ఎయిర్ ఇండియా అని అంటున్నాం మనం బేసికల్లీ. సో అది కలిపి 25. సో 25 ఇది ఒక 64, అంటే 89% వీళ్ళది ఉంది. మిగతా స్పైస్ జెట్ అండ్ మిగతా అన్ని ఎయిర్లైన్స్ కలిపి 11% ఉంది రఫ్లీ. ఓకే. కాబట్టి ఈ ఎయిర్లైన్స్ వీళ్ళు ఒక చేసిండొచ్చు, అంటే మ్యాక్సిమం ఏం చేసిండొచ్చు అంటే వాళ్ళ సెక్టర్స్ని టెంపరీగా తగ్గించుకొని ఉండొచ్చు. పైలట్స్ ఓవర్ నైట్ రారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు లాస్ట్ 3-4 years నుంచి కంటిన్యూస్ ఇండక్ట్ చేసుకోవాల్సింది. అది జరగకపోయి ఉంటే అట్లీస్ట్ ఈ రోజు ఏం చేయాలంటే వాళ్ళు ఈ స్ట్రిక్ట్ నామ్స్ వల్ల షెడ్యూల్స్ తగ్గించుకోవాలి. వాళ్ళు షెడ్యూల్స్ తగ్గించుకోకుండా అలాగే పెంచి పైలట్స్ ఇండక్ట్ చేసుకోకపోతే, ఇప్పుడు మీలో ఎవరినైనా సరే ఒక ఎకనామిక్ ప్రాబ్లం ఉందనుకోండి, అంటే ఒక అబ్బాయికి 50,000 జీతం వస్తుంది, కానీ అతనికి అలవాటు వల్ల అతను 70,000 to 80,000 per month ఖర్చు పెడుతున్నాడు. మొదట్లో అందరూ అతను నమ్ముతారు, డబ్బులు ఇస్తారు, హెల్ప్ చేస్తారు, బంధువులు, ఫ్రెండ్స్ అందరూ. కానీ ఏదో ఒక రోజు ఫెయిల్ అవుతాడు అతను. ఆఫ్టర్ 2-3 years ఒక్కసారిగా అతని ఎకనామిక్ సిస్టమ్ మొత్తంగా కొలాప్స్ అయిపోతుంది. మీరు బెట్టింగ్ వాటిలో చూసే ఉంటారు, చాలా మంది ఈ మధ్య ఆత్మహత్యల వరకు వెళ్ళిపోతున్నారు యంగ్స్టర్స్ కూడా. సో ఏంటి, వాళ్ళలో ఉన్న వీక్నెస్ అలా వెళ్తూ ఏదో ఒక రోజు ఎక్స్ప్లోడ్ అవుతుంది, రైట్? అట్లాగే వీళ్ళు కూడా ఈ లాస్ట్ 2 years నుంచి ఇండక్షన్ కానీ, లేకపోతే షెడ్యూల్స్ తగ్గించుకోవడం కానీ, లేకపోతే షెడ్యూల్స్ని చాలా అగ్రెసివ్గా ఎక్స్పాండ్ చేయడం కానీ చేయకుండా ఉన్న గ్రౌండ్ రియాలిటీని బట్టి షెడ్యూల్ పెంచుకుంటూ పోవాలి. వాళ్ళ విజన్ బాగుంది, కానీ గ్రౌండ్ రియాలిటీకి వాళ్ళ విజన్కి మ్యాచ్ కావాలి కదా. అది లేకపోవడం వల్ల ఇది జరిగిండొచ్చు. అంటే కామన్గా జనరల్గా అంటే అంత పెద్ద సంస్థ, ఎక్స్పర్ట్స్ ఉంటారు, అడ్వైజర్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా గైడ్ చేసి ఉంటారు కదా, మనకు ఇట్లా చేయకుండా ఉండాల్సి మనం చేయాలి అంటే. ఇది ఇవన్నీ కూడా ఇట్లాంటి సజెషన్స్ కానీ వాళ్ళు ఏమీ తీసుకోలేదా, ఇచ్చే వాళ్ళు ఉండరా, అయినప్పటికీ కూడా చేసిందంటే దీని వెనుక ఇంకేమైనా ఒక ఆలోచన ఉందా అనేది ఒక చర్చ ఉంటుంది. మీరేమనుకుంటున్నారు అసలు? నేనైతే కంపెనీ మిస్మేనేజ్మెంట్ అండ్ ఓవర్ సైట్, అంటే అనేబుల్ టు ప్లాన్ ద రోస్టరింగ్ ప్రాపర్లీ అని అనిపిస్తుంది. లేదా కైండ్ ఆఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పొచ్చు కరెక్ట్గా చెప్పాలంటే. అంటే సంహౌ వీ కెన్ మేనేజ్ ద షో అనే ఒక అన్రియలిస్టిక్ ఐడియా మన వాళ్ళకు ఉండిందేమో మరి. ఎందుకంటే అది కాకుండా ఇంకా వేరే యాంగిల్ ప్రస్తుతానికి అయితే కనపడడం లేదు. ఓకే.